హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే గుంటూరు కారం. ఈరోజు మన రెసిపీ గుంటూరు గుత్తి వంకాయ కారం. దానికి కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు. వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం, కొంచెం సాల్ట్, కొంచెం లైట్గా బెల్లం అండి. అన్నిటికంటే గొప్ప అదృష్టం ఏంటంటే అన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత కరెంటు పోవటం. మనం ఇందాక దంచి పెట్టుకున్న కారం ఈ వంకాయలలో కూర్చుకోవాలండి. ఇలా వంకాయలన్నీ స్టఫింగ్ చేసుకోవాలి. బాండీలో ఆయిల్ పోసి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఈ కర్రీకి. పోపు దినుసులు వేసుకొని, కొంచెం వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి హెల్త్కి. పోపు కాలిన తర్వాత ఒక్కొక్కటి ఇలా మెల్లిగా సర్దుకోవాలండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో 50 మినిట్స్ ఉంచాలండి. 1 సైడ్ ఉడికిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలండి. కర్రీస్లలో దీనంత రాజా లేదు, దీనంత విసుగు లేదండి. గట్టిగా తిప్పితే ఎక్కడ చిటికిపోతాయో అనే భయం కూడా ఉంటుంది. పెద్దవాళ్ళు ఊరికే చెప్పారా, వగలమారి వంకాయ సెగ లేకుండానే ఉడికిపోతుంది అనేసి. అనుభవం. ఆప్షనల్ కర్రీ లీవ్స్. ఫైనల్గా మిగిలిపోయిన కారపొడి ఉంది కదండి, కొబ్బరి కారం, ఇంకా అది చల్లుకుంటే అయిపోతుందండి. 1 మినిట్ ఉంచేసి ఆపేయటమే. సబ్స్క్రైబ్.